మనందరికీ తెలుసు కదా, మోడీ ఈ స్థాయిలో ఎన్నికల్లో ఈ స్థాయి ఫలితాలు అంటే ఇంత తక్కువ స్థాయి ఫలితాలకు రావడానికి ప్రధాన కారణం ఎవరు అంటే ధ్రువరాతే మరియు రావేష్ కుమార్. వీళ్ళిద్దరు యూట్యూబ్ ఛానల్స్ వల్లే నరేంద్ర మోడీకి ప్రజల్లో ఈ స్థాయిలో తన యొక్క గ్రాఫ్ అనేది పడిపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ చేస్తున్న అంటే ప్రజలకి ఒకలాగా ప్రొజెక్ట్ అవుతుండో, కానీ నరేంద్ర మోడీ తెర వెనుక చేస్తున్న ఇవన్నీ పాలనన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ప్రజలకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో రకరకాల ఎవిడెన్స్తో ఎలక్ట్రల్ బాండ్స్ కానీ వివిధ రకాల ఎవిడెన్స్తో ప్రజల ముందు పెట్టడం జరిగింది. రవీష్ కుమార్ కానీ ధ్రువరాతే కానీ. అయితే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్నికల్లో తీవ్రమైన నష్టం అయితే చేయడం జరిగింది. నరేంద్ర మోడీ ఒక దశలో 400 సీట్లు గెలుస్తున్న స్థాయి నుంచి ఆఖరికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్న స్థాయికి వెళ్ళింది. అంటే దీనికి ప్రధాన కారణం ఎవరంటే ధ్రువరాతే మరియు రావేష్ కుమార్. అయితే వీళ్ళిద్దరి మీద కక్ష కట్టేందుకు అయితే నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. ముఖ్యంగా ధ్రువరాతే జర్మనీలో ఉంటాడు కాబట్టి ఆయన వీడియోలో ఆయన ఫేమస్. ఇక్కడ నుంచి వేరే దేశాల వీడియోలు ఇండియాలో రాకుండా ఉండేందుకు నరేంద్ర మోడీ ఒక చట్టం అయితే తీసుకొస్తుండో, ముఖ్యంగా ధ్రువరాతే కానీ ఇలా ఎవరెవరైతే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఛానల్ ఉంటాయి కదా, వాళ్ళందరి ఛానల్నే కట్టడి చేసేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ చట్టపరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళందరి మీద కేసులు పెట్టడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ బిల్ అయితే చాలా సీక్రెట్గా ఉంది. దాన్ని బయటకు వస్తే ఎక్కడ వ్యతిరేకిస్తారని చెప్పేసి చాలా సీక్రెట్గా ఆ బిల్ని అయితే తయారు చేస్తున్నారు. కొన్నాళ్ళలో అది చట్టంగా కూడా మారడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కానీ ధ్రువరాతే మీద నరేంద్ర మోడీ అయితే కక్ష కట్టారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఆయన యొక్క వీడియోస్ ఇంక నుంచి ఇండియాలో ప్రసారం అయ్యేలాగా చూడకూడదు అని చెప్పేసి ఆయన అయితే భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.